వైసీపీ ప్రభుత్వంలో గనులు అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మైనింగ్ అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయడంతో చిత్తూరు జిల్లాలో పలువురు మైనింగ్ బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మైనింగ్ ద్వారా పెద్దిరెడ్డి 19,000 కోట్ల రూపాయలకు పైగా దోచుకున్నారని ఆరోపించారు. ఒక్క కుప్పంలోనే 1,000 కోట్ల రూపాయలను దోచుకున్నారని స్థానిక ప్రజలు తెలిపారు. పెద్దిరెడ్డి అనుచరులే కాకుండా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అనేక దౌర్జన్యాలకు పాల్పడ్డారని అన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. గత 5 ఏళ్లలో వైసీపీ అవినీతి అక్రమాల పాలనపైన ఇప్పుడు కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా అవినీతిని బయటికి తీస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. 22 జనవరి 8వ తేదీ చంద్రబాబు నాయుడు ఇక్కడ వచ్చి పర్యటించారు. అదే ప్రాంతం వద్ద మనం ప్రస్తుతం ఈవేళ ఆయన అవినీతికి సంబంధించినటువంటి ఈ అక్రమాలను కూడా శ్వేతపత్ర రూపంలో బయటకు పెట్టినటువంటి పరిస్థితి. మీరు ఎట్లా దీనిపైన స్పందిస్తారు ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకందరికీ నమస్కారాలండి. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నారు. ఇక్కడ కొందరు నాయకులు, ఇక్కడ భరత్ అనే వ్యక్తి తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ పెద్ద స్కామ్, ఒక కులాన్ని అడ్డం పెట్టుకుని విచ్చలవిడితనంతో ఏమీ లేని కార్యకర్తలు కూడా, సాధారణ కార్యకర్తలు ఇప్పుడు కోటాధీశ్వరులుగా చలామణి అవుతున్నారంటే ఈ 104 బండపల్లి 104 లో జరిగిన క్వారీ దందా ఎక్కడ కనీ విని ఎరగని రీతిలో సామాన్య కార్యకర్తగా ఉన్న ఒక రెస్కో చైర్మన్ సెంధిల్ కుమార్ 5 ఏళ్ల క్రితం సామాన్య కార్యకర్త ఆయన కేవలం ఈ బండపల్లి 104 సర్వే నెంబర్లో సంపాదించిన సొమ్ముతో జరిగింది. అప్పుడు మమ్మల్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అధికారులకు ఎత్తుకుపోయి అర్జీలు ఇస్తే కనీసం మమ్మల్ని మనుషులుగా కూడా గుర్తించకుండా వాళ్ళెవరు కట్టడి చేయలేని పరిస్థితికి వచ్చిండారు. ఇప్పుడు తర్వాత మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు వచ్చి కదిలి ఇక్కడ బండలు గుట్టులు ఎక్కి తిరిగితే గానీ నా అధికారులకు కదిలి వచ్చి దీన్ని నిలుపుదల చేయడం జరిగింది. కానీ నిలుపుదల చేస్తే కూడా సుమారు 1000 బ్లాకులు ఇక్కడ ఆ రోజు మార్కింగ్ చేసి ఏడీ శాఖ మార్కింగ్ చేసి వెళ్తే కనీసం ఇక్కడ 100 బ్లాకులు కూడా లేని పరిస్థితి. రాత్రి తరలిచ్చి దాన్ని కూడా డబ్బులు చేసుకొని దండుకోవడం జరిగింది. కనీసం నెలకి ఎవరో తమిళనాడు నుంచి పిలుచుకొచ్చి ఒక్కొక్కరి దగ్గర 2 లక్షలు 3 లక్షలు వసూలు దందా చేసి భరత్కి ఇచ్చేస్తే ఎవరైనా ఇక్కడ క్వారీ చేసుకోవచ్చు. కనీసం ఒక్క నెలకి 5 కోట్ల రూపాయలు ఇక్కడి నుంచినే భరత్ సంపాదించడం జరిగింది. ఇక్కడ పెద్దిరెడ్డి ఒక దందా మాదిరి కబ్జా చేసి మా శ్రీబండపల్లి పంచాయతీలో వైఎస్ఆర్ పార్టీ సర్పంచి, దాంతోపాటు పెద్దిరెడ్డితో పాటు సెంధిల్ కుమార్ అనే వ్యక్తి ఒక కార్యకర్తగానే ఉండి, దాంతోపాటు ఒక ఎమ్మెల్సీ భరత్ మా క్యాస్ట్ని అడ్డం పెట్టుకుని మమ్మల్ని మా పంచాయతీలో దాదాపు 104లో కానీ 213లో కానీ 70-80 కోరియలు గుర్తించి నేను సార్ దృష్టికి కూడా 2 సార్లు తీసుకెళ్ళాను. ఎక్స్ఎంఎల్ దృష్టికి తీసుకెళ్ళి ఇది ఆపాలి సార్, ఖచ్చితంగా మాకు చేయాలా, మా ఊరు లబ్ధి కూరాలు అడిగి మాదిరి ఉంది సార్ అని చెప్తే ఖచ్చితంగా నేను చేస్తానంటే కుప్పంకి వచ్చిన వెంటనే మాకు తెలియకనే ఖచ్చితంగా గెస్ట్ హౌస్ ఇంకానే బయలుదేరి ఊరికి వస్తాను. నేను కోరియలకు పోవాలి ఖచ్చితంగా, సూర్ణేశ్వరలా మా ప్రాంత ప్రజలు అన్యాయంగా నష్టపోతున్నారు అని చెప్పి ఆ రోజు ఎక్స్సీఎంగా ఆయన వచ్చి పర్యటించడం జరిగింది. ఆయన పర్యటించిన వెంటనే అధికారులు కానీ, కలెక్టర్ కానీ అందరూ వచ్చి పరిశీలిస్తే ఇది నిజమని తేలి దాదాపుగా శ్రీబండపల్లి పంచాయతీలోనే 500 కోట్లు పైగా భరత్ దోసుకోవడం జరిగింది. 2019లో ఏదైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేస్తేనే ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క మినిస్టర్ కూడా దందాలకు పాల్పడింది వాస్తవమే. దాంట్లో మొట్టమొదటి బాధితుడు నేనే. పలమనేరు నియోజకవర్గంలో ఏదైతే నా క్వారీ నేను చేసుకొని ఉన్నానో అది 2019 వాళ్ళు గెలిచిన తర్వాత ఒక 50-100 మనుషులను తోడుకొని వచ్చి నన్ను ఆపేసి దౌర్జన్యంగా బలవంతంగా నా ఫ్యాక్టరీని లాక్కొని 2020 18వ తేదీ జనవరిలో లాక్కొని ఇప్పటికి ఏదైతే అక్రమంగా 100 కోట్లకు పైన సంపాదించుకున్నాడో ఈ వెంకటయ్య కూడా అక్కడ మాత్రమే కాకుండా నా వెహికల్స్ ఏదైతే ఫైనాన్స్ వెహికల్స్, సుందరం ఫైనాన్స్ ప్లస్ భారత్ బెంజ్ అనే ఫైనాన్స్లో ఏదైతే నా ఫైనాన్స్ వెహికల్స్ ఉన్నాయో ఇప్పటి వరకు కూడా ఆయనే వాడుకొని ₹1 కట్టకుండా పెద్దిరెడ్డి అనే వ్యక్తి ఏదైతే పొంగునూరు పుడింగి అని పొద్దు పేరు పోయినాడో ఆ వ్యక్తికి ఫారెస్ట్ మినిస్టర్ ప్లస్ మైనింగ్ మినిస్టర్ ఇచ్చి పెద్ద అనుకొండలుగా వీళ్ళు తయారై రాష్ట్రమే దోసుకొని మాలాంటి వాళ్ళు ఎందరో బాధితులు చాలా మనిషి కూడా ఈ రోజు కష్టపడే అట్లా వ్యక్తులు ఉన్నారు. మేమైతే చాలా ఇబ్బంది పడాము. అవినీతి అక్రమాలకు వైసీపీ పాల్పడినటువంటి నేపథ్యంలో ఈవేళ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా వీటిపైన కూడా సమగ్రమైన దర్యాప్తు చేస్తూ అన్నీ కూడా బయటకు తీసి వారి యొక్క అవినీతి అక్రమాలను బయటకు పెడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ బాధితులు ఎవరున్నారో వారందరూ కూడా కొంత హర్షాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులైతే మనము చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కుప్పం నుంచి.